SV6 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి సోమవారం సాయంత్రం కంటోన్మెంట్ నియోజకవర్గంలోని పికెట్లో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం చౌరస్తాలో కార్నర్ మీటింగ్ ఉంటుందని కాంగ్రెస్ పార్టీ నుంచి నియోజకవర్గంలో పోటీ చేస్తున్న శ్రీ గణేష్, వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కంటోన్మెంట్ లో రెండోసారి సమయం కేటాయించడం విశేషమని, ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు, యూత్ నాయకులు, మహిళా నాయకులు, స్థానిక ప్రజలు అందరూ సభకు చేరుకుని జయప్రదం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ నాయకులపై బీఆర్ఎస్, బీజేపీ చేసే విమర్శలు పట్టించుకోనవసరం లేదని, ప్రజలంతా తమ వైపే ఉన్నారని వారు ధీమా వ్యక్తం చేశారు. ఈ మీటింగ్ ను విజయవంతం చేయడానికి ప్రజలంతా సహకరించాలని కోరారు. ఈ మీడియా సమావేశంలో వెంకటేష్, సంకీ రవీందర్, పెద్దాల నరసింహ, ఆయూబ్ ఖాన్, గజ్వేల్ భరత్ తదితరులు వెల్లడించారు. ఎవరైనా డబ్బులు తీసుకురాని మీకు చూపించండి ఒక్కటి. రెండోది వాళ్ళే ప్రేమతోటి, మరి ముఖ్యంగా మీ ప్రెస్ మిత్రులకు అందరు చెప్తున్నాను, నేను కూడా నిన్న ఎవరో చెప్తున్నారు, ఇప్పుడు వంశీ గారు చెప్పినట్టు వారికి ఇప్పుడు నివేదించక సాయన కూతురికి ఎవరికైతే టికెట్ ఇచ్చారో, టికెట్ డిక్లేర్ చేయక ముందే వారికి ఇస్తున్నారని చెప్పినప్పుడే అనేక మంది టిఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు అపోజ్ చేసి ఆమె క్యాండిడేచర్ని. ఆమె మాకొద్దు, ఒక 3 నెలలే వారికి అవకాశం ఇస్తే అనేక ఇబ్బందులు పెట్టారు. 3 నెలలు మాకు అందుబాటులో లేకుండే, మాకు డోర్లు కూడా ఓపెన్ చేయలేదు, ఎప్పుడు డోర్లు బంద్ ఉండే, మేము ఫోన్ కాల్ చేసినా కూడా మాకు ఫోన్ రిసీవ్ చేయలేదు, మాకు అందుబాటులో లేదు. ఇప్పుడే ఇట్లా చేసిరు, మళ్ళీ ఇప్పుడు 5 సంవత్సరాలు ఉంటే మాకు నానా బాధలు అవుతుంది, ఈ క్యాండిడేషన్ వద్దని వారే అపోజ్ చేశారు. నాకు టికెట్ రాకముందుకు వారికి కూడా వారి టికెట్ రాకముందుకే జరిగిన విషయం. టికెటే ఇవ్వద్దన్నారు, ఈ రోజు వారికి టికెట్ ఇచ్చినందుకు వారి ప్రవర్తన బాగలేదు, వారి నడివడి బాగలేదు, ప్రజలకు ఏం చేయలేరు, వారు సొంతంగానే ఉంటారు. వారందరూ ప్రజలకు ఏమైనా చేయాలని నాయకులు ఉన్నవాళ్ళు, వీళ్ళు వస్తే మళ్ళీ మంచిది జరగదనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం మీద, కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో, ఇక్కడ క్యాండిడేచర్ మీద నమ్మకంతో అందుతున్న అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఆకర్షితులై వాళ్ళందరూ జాయిన్ అయినారు. కానీ వారు చేసిన తప్పుని కప్పుపుచ్చుకోవడానికి ఇవన్నీ ఆరోపణలు చేస్తున్నారు. ఎందుకంటే ఈ రోజు జరిగింది కాదు కదా, ఆమెకు టికెట్ ఇచ్చినప్పుడు ఇవన్నీ జరిగిన విషయం. ఒకరైతే ఉరేసుకొని పోయిండు, ఆమెకి ఇస్తే నేను ఉరేసుకుంటానని కూడా వీడియోలు రిలీజ్ చేసి మీ ప్రెస్ వాళ్ళే దాని కవరేజ్ కూడా చేశారు. అంతా ఆమె మీద కోపంతో ఉన్నారు అందరూ కూడా. ఆమె ఏం చేయలేదు, ఏమని ఉంటే మళ్ళీ వేరే దగ్గర పోయి పని చేసుకోవాలా, వారు ఏం పని చేయరు అనేసి వాళ్ళే చెప్పినది. ఈ రోజు జరిగింది కాదు, ఒక 15 రోజుల క్రితమే జరిగింది. ఈ రోజు అయితే వాళ్ళకి ఇచ్చినందుకు అందరు వచ్చేస్తారు. కాబట్టి మన ప్రభుత్వం పేదల ప్రభుత్వం, డెవలప్మెంట్కి ఉంది కాబట్టి డెవలప్మెంట్ గురించి అందరూ మా పార్టీలో చేరుతారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎప్పుడు బయటకు వస్తారో మీకు కన్నుగా పాలన ఆలోచనలో ఉన్నారని చెప్పి టీఆర్ఎస్ నాయకులు మీపై ఆరోపిస్తున్నారు. వాళ్ళకి ఇంకా వేరే ఏముంది? ఇప్పుడు వాళ్ళకి ఏమైనా ఎలక్షన్లో ఏం అజెండా ఉంది? అజెండా ఏమైనా ఉందా? ఇప్పుడు గవర్నమెంట్ ఇక్కడ ఉంది, మేము వచ్చినాక ఏమైనా చేస్తామని ఇప్పుడు ఇన్ని రోజులైంది వాళ్ళకి టికెట్ డిక్లేర్ అయింది, ఏనాడని చెప్పిరా? ఏమని వాళ్ళ విజనే లేదు, ఒకటే అజెండా పెట్టుకురు, కాంగ్రెస్ మీద ఏదైనా ఒక ఆరోపణ చేయాలా. ఈ ఆరోపణలతో డెవలప్మెంట్ కాదు. డెవలప్మెంట్ అంటే ప్రభుత్వం ఉన్న పార్టీలో గెలిస్తేనే డెవలప్మెంట్ అయితే. 30 ఏళ్ళ రాజకీయ జీవితం, సొంత ఇల్లు కూడా లేదు, కిరాయి ఇంట్లో ఉంటున్నారు అని చెప్తున్నారు. చెప్పుకోవడానికి మస్తు చెప్పుకుంటారు. మొన్ననే ఫ్లాట్ కొన్నారు, ఫ్లాట్ తెలియదా? మొన్ననే ఇదే మారేడుపల్లినే ఫ్లాట్ కొన్నారు. అందరు సానుభూతి గురించి ఎప్పుడు ఏమి లేదు విధంగా వాళ్ళు చూపిస్తున్నారు. కానీ వారికి ఎన్ని ఫామ్ హౌస్లు ఉన్నాయి, ఎన్ని ల్యాండ్స్ ఉన్నాయి అందరికి తెలుసు. ఇక మనకు వాళ్ళ పర్సనల్ లైఫ్లో పోదు కాబట్టి మేము పోతలేము. వాళ్ళకి అనేక ఆస్తులు ఉన్నాయి, ఆస్తులు అన్నీ ఉన్నాయి. అన్ని ఉన్నాక కూడా ఏమీ లేదని చూపిస్తున్నారు. ఇక్కడ ప్రజలు 30 సంవత్సరాలు సొంతం ఇల్లు లేదు వాళ్ళకు. ఇంకా ముఖ్యంగా విషయం అయితే మీకు అందరికీ తెలుసు, వాళ్ళ వీడియోలు కూడా బయట రిలీజ్ అయింది, వైరల్ అయింది. వాళ్ళు డబుల్ బెడ్రూమ్లు, పేదలు ఇల్లు లేని వాళ్ళకి ప్రభుత్వం ఇస్తే దాన్ని అమ్ముకున్న ఘనత వారిది. వారు అసలు ప్రభుత్వ పథకాలు అమ్ముకోవడానికి వీలు లేదు. అట్లా చేస్తే చెత్త వ్యతిరేకం, అలాంటి చెత్త వ్యతిరేకం చేసిన ఘనత వారిది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా అందరూ ఏమంటారు, మాకు డబుల్ బెడ్రూమ్లు వాళ్ళ చుట్టూ తిరిగిన వాళ్ళకి వచ్చింది, పైసలు ఇచ్చిన వాళ్ళకి వచ్చింది, కానీ నిజంగా అరుణ్ ఇవ్వలే అని చెప్తున్నారు. వాళ్ళ మీద అంత అవినీతి ఆరోపణలు ఉంది కాబట్టి ఆ దారిలో ప్రజలు వెళ్తారనేసి ప్రజలని డైవర్ట్ చేయడానికి ఇవన్నీ పిచ్చి పిచ్చి ఆరోపణలు. మళ్ళీ కొంతమంది సోషల్ మీడియాలో పార్టీలు మారిండు, అది మారినని నా మీద నిందలేసుకొని ఆరోపణలు చేసుకుంటారు. అరే పార్టీలు మీ నాయన మారలేదా? పార్టీలు పక్కకున్న వాళ్ళు మారలేదా? మీ పార్టీలు ఉన్న వాళ్ళు ఎవరు ఎంతమంది మారలేదు? కంటోన్మెంట్లో ఉన్న లీడర్స్ అంతా పార్టీలు మారారు. అందరు ఎన్ని పార్టీలు ఉన్నారు చూసుకోరు, గెలిచినాకనే మారిపోతున్నారు. పార్టీలు మారినంత మాత్రం తప్పేమీ లేదని కేసీఆర్ చెప్పిండు. కేసీఆర్ గారు ఎన్ని పార్టీలు మారారు? అందరు పార్టీలు మారినవరే, నేను ఒక్కనే మారినాను కాదు. నేను పార్టీ మారినా కూడా నా స్వలాభం కాదు,
కంటోన్మెంట్ నియోజకవర్గం అన్ని విధంగా డెవలప్మెంట్ కావాలని ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ నుంచి గెలిస్తే పనులు అయితే అనే ఉద్దేశంతో పార్టీలు మారలేను. కానీ నేను ఒకవేళ నిజంగా స్వార్థపరమైన రాజకీయం చేస్తే ఈ శ్రీ గణేష్ ఫౌండేషన్ స్థాపించి ఇన్ని సేవలు చేయాల్సిన అవసరం లేదు, ఇన్ని సంవత్సరాలు ప్రజా జీవితంలో ఉండాల్సిన అవసరం లేదు. నేను ఎలక్షన్కి వాళ్ళు కూడా ఎలక్షన్ల పరీక్షించుకుంటూ గెలిస్తే ఉంటున్నారు, ఓడిపోతే మళ్ళీ ఎవరు కనిపిస్తున్నారు? మొన్నసారి పోటీ చేసిన వాళ్ళు ఎవరున్నారు? ఎవరు లేరు. మళ్ళీ ఇప్పుడు కొత్త వాళ్ళు ఇప్పుడు బీజేపీ వాళ్ళు అంటారు వాళ్ళని మోసం చేసినారు. అరే నైనా మీరు మీలోని నేను మోసం చేసినాను, మీరు నన్ను మోసం చేసినా మీరు ఆలోచించుకోరు. మీరు నిజంగా ఇక్కడ పార్టీ గురించి పనిచేసిన వాళ్ళు టికెట్ ఇవ్వకుండా ఎక్కడి నుంచో తీసుకొచ్చి టికెట్ ఇచ్చారు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేసిన వాళ్ళు సమర్థవంతులు కాదా? వాళ్ళకు అర్హత లేదా? మీరు ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకొని ఆడ బీఆర్ఎస్ ని సపోర్ట్ చేసుకొని అంతర్గతంగా బీఆర్ఎస్ బీజేపీ ఒప్పందం ఉందే. మళ్ళీ కూడా పోయిన ఎలక్షన్ లో కూడా నేను పోటీ చేస్తే బీజేపీలే బీఆర్ఎస్ కోటేయాలని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు పోటీ చేసి అదే పని చేస్తారనేసి నాకు అన్యాయం, ఆ ప్రజలకు అన్యాయం అవుతాను ఉద్దేశంగానే నేను ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినా. మళ్ళీ ఎలక్షన్కి ఒక రోజు ముందు, పోలింగ్ ఒక రోజు ముందు ఏమన్నారు, నేను టీఆర్ఎస్ లో జాయిన్ అయినా అనేసి సోషల్ మీడియాలో వైరల్ చేసిరు. అంతేకాకుండా వేరే అన్ని వైరల్ చేసుకుంటూ కూర్చురు. పార్టీలు మారతారని కూడా వైరల్ చేసిరు. పార్టీలు ఇప్పుడు మారాల్సిన అవసరమే లేదు కదా. ప్రభుత్వం అయితే 4.5 సంవత్సరం మినిమం గ్యారంటీ కదా. దాని తర్వాత 10 అవుతుందా 20 అవుతుందా వేరే విషయం. ఇప్పుడు పార్టీలు మారుతున్నాని కూడా నింద అవసరం లేదు. వాళ్ళకి కష్టాలు లేదని ముందే నేను రేవంత్ రెడ్డి గారి నాయకత్వంని చూసి, వారు అందిస్తున్న పాలన చూసి, ప్రజాపాలన చూసి అలా ఆకర్షితున్నాయి. నేను జాయిన్ అయినా మన ప్రజలకు ఏమని చేస్తానని ఆశిస్తున్నా. అదే అనుగుణంగా ఈ రోజు ముఖ్యమంత్రి హోదాగా 2వ సార్లు రావడం అంటే చాలా గొప్ప విషయం. గతంలో కంటోన్మెంట్ ని దత్తకు తీసుకుంటున్న కేసీఆర్ కన్ను మెరుగైపోయిండు, ఏనాడు పట్టించుకోలేదు.